సాయంకాలంగా ఈ కుమరవాన్లపల్లె సమీపంలో ఈ కొండ కింద అంటే అన్రిజర్వ్ కొండ కింద ఒక స్టోన్ క్రషర్ ఉంది. ఆ క్రషర్ ఏరియాలో చిరుతపులి అడుగులు కనిపించాయనేసి అక్కడుండే కూలీలు ఫోన్ చేయడంతో అక్కడికి మా స్టాఫ్ను పంపించడం జరిగింది. అక్కడ పరిశీలించిన తర్వాత అవి చిరుతపులి అని గుర్తించడము, అదేవిధంగా దానితో పాటు 2 పిల్లలు కూడా ఉన్నవి. సో డైరెక్ట్ సైట్ చేయలేదు, కానీ వాటి ఫుట్ ప్రింట్స్ మాత్రము జీపీఎస్తో ఫోటోలు తీసుకోవడం జరిగింది. అవి 10x8 సెంటీమీటర్స్ ఉంది దాని ఫుట్ ప్రింట్. అంటే పిల్లలు కూడా 4x2.5 సెంటీమీటర్స్ ఉన్నవి. సో అవి సంవత్సరం లోపు ఉండొచ్చని మా ఎన్ఎస్టీఆర్ వాళ్ళు వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ చెప్పినారు. సో మేము కూడా వాటికి కెమెరా ట్రాప్స్ పెట్టి డైలీ వాటిని మానిటర్ చేస్తాము. సో అంతకంటే ముందు మనకి ఈ వైల్డ్ లైఫ్ మీద అవేర్నెస్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు మందు పెట్టడం కానీ నెక్స్ట్ ఈ కరెంట్లు పెట్టడం కానీ చేయకూడదు. ఎందుకంటే మనం వైల్డ్ లైఫ్ కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలంటే ఈచ్ అండ్ ఎవరీ వైల్డ్ లైఫ్ కానీ ఏదైనా కూడా మనం వృక్షాలు కానీ కాపాడాల్సి ఉంది. పర్యావరణ సమతుల్యత ఉండాలంటే వాటిని కంపల్సరీ మనము కాపాడాలని మా ఉద్దేశం. ఎటువంటి కూలీలు కానీ ఇంకా వేరే ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ పనులకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా ఫుడ్లో విషం పెట్టడం కానీ అటువంటి చేయకూడదు. చాలా అది వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద నేరము, శిక్ష పడుతుంది. సో వాళ్ళకు ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.